ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునబోతున్నటువంటి అంశం చాలా ప్రత్యేకమైన అంశం కాబట్టి దీనిని మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడా, నమ్మదగిన మా యెహోవా, పరలోకమందున్న మహా గొప్ప తండ్రి, నాయనా ఈ యొక్క సమయంలో మీరే మాతో మాట్లాడండి. మీ సహవాసముతో నింపండి అయ్యా. మాకు ఏమైతే వాక్యం కావాలో వినువారికి చెప్పేటువంటి నాకును కూడా మీ యొక్క వాక్యాన్ని ప్రజ్వలం చేయమని వేడుకుంటున్నాం. మీ యొక్క వాక్యాన్ని విప్పడానికి మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కొరకు ఏ విధంగా కనిపెట్టుకోవాలి? ఒక తల్లిని మనం చూస్తే ఆ తల్లిగారు తన యొక్క కుమారుడు వచ్చేంత వరకు కూడా ఇంట్లోనే వెయిట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒక తండ్రి కూడా తన కుమార్తె బయటికి వెళితే మరి చాలాసేపు కూడా ఇంటికాడ వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. తన కుమారుడు వస్తున్నాడా రావట్లేదా, తన కుమార్తె వస్తుందా రావట్లేదా. ఈ విధంగా తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల కోసం దివారాత్రులు కనిపెట్టుకొని ఉంటారంట. ఈ లోకంలో మనమును కూడా ఆ విధంగా దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వారిగా జీవించాలి. కీర్తనల గ్రంథంలో ఒక విషయం చెప్పబడుతుంది. ఏంటంటే కీర్తనల గ్రంథము 130వ కీర్తన 5, 6 వచనాలు ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళదామండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. కీర్తన గ్రంథంలో ఎంతో శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తున్నామండి. ఈ శ్రేష్టమైన మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను అని దావీదు కీర్తనలో మనకు చెప్పబడుతుంది. అసలు మన యొక్క బిడ్డల కోసం ఎంతో తాపత్రయంతో కనిపెట్టుకొనుచున్నాం. వారు ఎప్పుడు వస్తారా, వారు ఏ టయానికి వస్తారా అనేటువంటి విధానంలో, అదేవిధంగా మనమును కూడా యెహోవా కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఇదిగో వచ్చువాడు ఆలస్యము చేయకుండా వచ్చును. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ సమయంలో వస్తారో ఎవ్వరికి కూడా తెలియదు. ఈ యొక్క వాక్యం పెట్టినటువంటి వీణా జీవితంలో కూడా యెహోవా కొరకు కనిపెట్టుకునేటువంటి వారిగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే 10 మంది కన్యకులు మనకు కనబడతారు. వీరిలో 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేని వాళ్ళు. బుద్ధిగల కన్యకులు తమ దివిటీలలో నూనెను చక్కపరుచుకున్నారు. బుద్ధి లేని కన్యకులు తమ దివిటీలలో నూనెను చక్కపరుచుకోలేదు. ఈ విధంగా బుద్ధిగల కన్యకులు సిద్ధపాటును కలిగి ఉన్నారు. కానీ బుద్ధి లేని కన్యకులు సిద్ధపాటు లేని వారిగా, మెలకువ లేని వారిగా, తమ దివిటీలను నూనె చక్కపరుచుకొని వారిగా ఉన్నారు. కేవలం ఎందుకనంటే వారు సోమరిపోతుల్లాగా ఉన్నారు. కేవలం ఎందుకనంటే వారు బద్ధకస్తుల్లాగా ఉన్నారు. కేవలం ఎందుకనంటే వారు అవిశ్వాసులుగానే ఉన్నారు. మాకు సరిపోద్దులే, దీంతో సరిపెట్టుకుంటాంలే అనేటువంటి ధీమాతో ఉన్నారు. కానీ బుద్ధిగల కన్యకులు మాత్రము వారి యొక్క దివిటీలలో నూనెను చక్కబరుచుకుంటూ ఎక్స్ట్రా ఉంచుకున్నారు. ఇదిగో వచ్చువాడు ఆలస్యం చేయకుండా వచ్చాడు. ఎవరి దగ్గరైతే సిద్ధపాటు ఉందో వారిని మాత్రమే తీసుకొని పోయాడు. ఆ బుద్ధిగల కన్యకుల్లో విశ్వాసం ఉంది కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి, మెలకు ఉంది కాబట్టి, ఆ ధీమా లేదు కాబట్టి దేవుడు వారిని ఆ యొక్క గొప్ప విందునకు తీసుకొని పోయాడు. కానీ బుద్ధి లేని వారికి ఏమని చెప్పాడో తెలుసా? మీరు సిద్ధపాటు లేరు కాబట్టే మీరు దేవుని యొక్క రాజ్యంలోనికి రావటానికి అర్హులు కాదు, మీరెవరో నాకు తెలియదు అని అనేసాడండి. ఈరోజు మన యొక్క జీవితంలో, మన యొక్క ఆత్మీయ బ్రతుకులో మనమును కూడా సిద్ధపాటును కలిగి ఉందామా లేదా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ లోకంలో చాలామంది సిద్ధపాటు లేని వారిగా ఉన్నారు. యెహోవా కొరకు కనిపెట్టుకోలేనటువంటి వారిగా ఉన్నారు. ఈ బుద్ధిగల కన్యకల ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటో తెలుసా? కనిపెట్టుకొని ఉండాలి, సిద్ధపాటును కలిగి ఉండాలి, మెలకువను కలిగి ఉండాలి. దేవుని రాకడ కొరకు ఎదురు చూపు చూసేటువంటి కంటి చూపు ఖచ్చితంగా నీలో ఉండాలి. ఇదిగో వచ్చువాడు ఆలస్యం చేయకుండా వచ్చును. ఎవరైతే మంచి క్రియలతో ఉంటారో వారు దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతారు. ఎవరికైతే చెడ్డ క్రియలు ఉంటాయో వారు నరకంలోనికి త్రోయబడతారు. ఈ యొక్క వాక్యం విట్టినటువంటి మీ నా జీవితంలో ప్రియులారా, మనం అంతా కూడా ఏం కలిగి ఉండాలి అనంటే సత్క్రియలు కలిగి ఉండాలి, మంచి క్రియలు కలిగి ఉండాలి. దేవునికి విరోధమైన కార్యాలు ఏవి కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంటే గనక మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. అందుకని దావీదు కీర్తనలో రాయబడిన మాట ఏంటో తెలుసా? నేను యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను అంటున్నాడు. రెండవదిగా నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది అంటాడండి. నిజంగా మన ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి? మన ప్రాణాలు దేనికోసం పరిగెడుతున్నాయి? మన ప్రాణాలు ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనిస్తే, మన ప్రాణాలు ఎవరి కోసం బ్రతుకుతున్నాయి అంటే లోకాశల కోసం బ్రతుకుతున్నాయి. మన ప్రాణాలు ఎవరి కోసం బ్రతుకుతున్నాయి అంటే మన కుటుంబాల కోసం బ్రతుకుతున్నాయి. మన ప్రాణాలు ఎవరి కోసం బ్రతుకుతున్నాయి అంటే మనం సంపాదించిన డబ్బు కోసం బ్రతుకుతుంది. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈ మాటని జ్ఞాపకం చేసుకో. నీ ప్రాణం ఎటు వెళ్ళిపోతుంది? లోకానుసారంగా వెళ్ళిపోతుందా, లేదంటే దైవానుసారంగా వెళ్తుందా? నీ ప్రాణం ఎవరి కోసం ఉంటుంది? డబ్బు కోసం ఉంటుందా, దేవుని కోసం ఉంటుందా? నీ ప్రాణం ఎవరి కోసం బ్రతుకుతుంది? ఈ లోక సంబంధమైన ప్రేమ కోసం బ్రతుకుతుందా, లేదంటే దైవ సంబంధమైన ప్రేమ కోసం బ్రతుకుతుందా? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. ఏమైపోతుంది నీ జీవితం? ఏమైపోతుంది నీ ప్రాణం? ఏమైపోతుంది నీ బ్రతుకు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ప్రాణమైనా సరే, నీ బ్రతుకైనా సరే, నీ హృదయం అయినా సరే, నీ ఆలోచన అయినా సరే, సమస్తమును కూడా ఎవరికి అప్పగించాలి అనంటే దేవునికి అప్పగించాలి. నీ ప్రాణమంతా కూడా, నీ ఆలోచనలన్నీ కూడా ఎవరి కోసం కనిపెట్టుకుని ఉండాలి అనంటే దేవుని కోసం కనిపెట్టుకునేదిగా ఉండాలి. మూడవదిగా అంటున్న మాట, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడండి. దేవుడు వాగ్దానము చేశాడు. దేవుడు వాగ్దాన పూర్ణులుగా చేస్తానని మాట ఇచ్చాడు. దేవుడు మిమ్మలను పరలోకానికి గొప్ప స్వాస్యగా ఎంచుతానని దేవుడు మాట ఇచ్చాడు. ఈ విధంగా కొన్నిసార్లు దేవుడు మాట ఇచ్చాడు. యేసు ప్రభు కూడా అన్న మాట ఏంటంటే, ఇదిగో నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరచుదును, అక్కడ మీరు నాతో పాటు ఉంటారు, నేను మీతో పాటు ఉంటాను, నా సంతోషం మీ యందు ఉంటుంది, మీ సంతోషం నా యందు ఉంటుంది అని ఆ యొక్క రాజ్యాన్ని సిద్ధపరుస్తానని యేసు ప్రభు మాట ఇచ్చాడు. ఆ కాలంలో శిష్యులకు ఇచ్చినటువంటి మాట ఈరోజు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. కనుక ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకోవాలండి. ఎందుకనంటే దేవుడు ఎవరిని కూడా నిరాశపరిచేటువంటి దేవుడు కాదు, ఎవరిని కూడా కృంగదీసే దేవుడు కాదు, ఎవరిని కూడా బాధపట్టే దేవుడు కాదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. నన్ను నమ్ముకున్నవాడు నేను సమస్తమును కూడా వాని కొరకు చేయదును అని దేవుడు అనుకుంటాడండి. అందుకనే మనం దేవుని నమ్ముకోవాలండి. మన ఆశ అయినా, మన ఆసక్తి అయినా, మన విశ్వాసమైన, మన నమ్మకమైన ఎవరి తట్టు ఉండాలి అనంటే యేసు వైపు ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనము పరలోక రాజ్యానికి చేర్చబడతాం. మనం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలండి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలండి. మన ఆశ యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలండి. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. నిన్ను ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను కాపాడుతాడు. నీ వేదనలో, నీ శోధనలో, నీ కష్టాల్లో, నీ బాధల్లో అన్నిటి కూడా దేవుడు సహాయము చేసేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ఆయన దగ్గరికి వస్తే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు, నువ్వు ఖచ్చితంగా దేవుని యొద్దకు చేర్చబడతావు,
నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క నిత్యమైన పరలోక రాజ్యములో సంతోషభరితుడిగా ఉంటావని మీకు ప్రేమతో తెలియచేస్తా ఉన్నా. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథము ద్వారా మనకు తెలియచేయబడుతున్న మాట ఏంటంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలని. కీర్తనల గ్రంథం 25:5 దినమెల్లా దేవుని కొరకు కనిపెట్టుకొనుచున్నాను అంటున్నాడండి. మనం కనిపెట్టుకొని ఉండవలసింది 1 గంట కాదు, 2 గంటలు కాదు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, కానీ దినమంతా కూడా, ప్రతి దినమును కూడా, ప్రతి నెల కూడా, ప్రతి ఒక్క వారము కూడా, ప్రతి ఒక్క నెల కూడా ఆయన కొరకు కనిపెట్టుకోవాలండి. నీ జీవిత కాలం అంతా కూడా కనిపెట్టుకుని జీవించాలి. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట, ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటారో వారికి జీవ కిరీటాన్ని ఇస్తా అన్నాడు దేవుడు. నువ్వు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండి నీ జీవిత కాలం అంతా కూడా ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లయితే నీకు ఖచ్చితంగా హీ విల్ గివ్ ఏ గిఫ్ట్ ఫర్ యూ. దేవుడు నీకు ఖచ్చితంగా గొప్ప బహుమానాన్ని ఇస్తాడండి. ఆ బహుమానాన్ని పొందుకోట కొరకు, ఆ కిరీటాన్ని సంపాదించుకున్నట కొరకు, ఆ యొక్క రాజ్యానికి పాత్రులుగా అవుట కొరకు మన ఈ లోకంలో యెహోవా కొరకు కనిపెట్టుకునే వారిగా జీవించాలండి. కీర్తనల గ్రంథం 37:7 మానవులుగా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకోవాలండి. ఇదిగో నీటి బుడగ వంటి నీ బ్రతుకును దేవుడు కోరుకుంటున్నాడు. వెరిగినటువంటి నీ బ్రతుకుని దేవుడు కోరుకుంటున్నాడు. నిరాశపోయినా, నిస్పృహలో ఉన్న నీ బ్రతుకును దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో విజయం లేని నీ బ్రతుకును కోరుకుంటూ ఉన్నాడు. ఏమీ లేని నీవు దేవునికి నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆదరించాలని కోరుకుంటున్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడండి. ఎవరినూ కూడా వ్యర్థులు కాదండి, ఎవరినూ కూడా నశించిపోవారు కాదండి. దేవుడు అందరినీ కూడా రావాలని కోరుకుంటున్నాడు. దేవుడు అందరినీ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాడు. దేవుడు అందరినీ కూడా ఆయన యొక్క రాజ్యంలోనికి చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనం ఆయన యందు నమ్మకస్తులుగా జీవించాలని. కానీ మానవుడు ఆ విధంగా లేడు. మానవుడు ఏ విధంగా ఉన్నాడు అనంటే దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి స్థితిలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు, ఇదిగో నిరాశలో ఉన్నాడు, ఇదిగో విజయం లేనటువంటి వాడిగా ఉన్నాడు, ఇదిగో సోమరిపోతుగా ఉన్నాడు, ఇదిగో బలహీనంగా ఉన్నాడు, ఇదిగో ఆత్మీయంగా ఎదగలేనటువంటి పరిస్థితిలో అతడు ఉన్నాడు. నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని ప్రభు యొద్దకు వచ్చి ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లయితే నీకు ఖచ్చితంగా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. నువ్వు ఆయనను నమ్ముకున్నావు కాబట్టి ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నిన్ను కలకాలము కూడా ఆ యొక్క నిత్య రాజ్యములో ఉంచి సంతోషంగా ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. కానీ దాన్ని పొందుకోవడానికి మనం అర్హులుగా ఉన్నామా లేదా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు మీకు ఏమని తెలియజేస్తున్నానంటే మనమంతా కూడా దేవునికి నమ్మకస్తులుగాను, విశ్వాసులుగాను, మరి ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారిగా ఉండాలని నేను ప్రార్థిస్తూ మరి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన వాక్కులను దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటి